ఈ సమయంలో మీ లేఖన భాగము ధ్యానం చేయబోతున్నాం. బిడలు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును అనుగ్రహించి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినాన చదవబడినటువంటి ఈ లేఖన భాగములను ధ్యానం చేసే ముందు గడిచిన పరిశుద్ధ దినములో చదవబడినటువంటి లేఖన భాగాలను మనము గమనించినప్పుడు పాత నిబంధన లేఖన భాగములో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడినటువంటి మాటలు, విమోచించబడినప్పటికీ కూడా వారి మార్గములు, వారి జీవితములు దేవుని చిత్తమును ఎరిగినవిగా కనబడలేదు. దేవుని ప్రజలను హింసించడానికి సిద్ధపడినటువంటి వాడు దేవుని చేత దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత తన ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మతగినటువంటిది, ఆ వాక్యము ద్వారా నేను విమోచించబడ్డాను అని దేవుని సువార్తను ప్రకటన చేయటానికి ఆతృత కలిగి ఉన్నటువంటి విధానాన్ని పత్రికా లేఖన భాగంలో మనం చూసాం. సువార్త లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారితో జీవించారు, కానీ క్రీస్తు ప్రభునందు బలపరచబడలేనటువంటి శిష్యులుగా అధికారం కోసం వారు పోట్లాడుకుంటున్నటువంటి సమయంలో, అధికార కాంక్షతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను పరిచారము చేయించుకొనడానికి లోకములోనికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయదనగా నా రక్తమును విమోచనార్థమై నేను అందించడానికి లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. అనగా గడిచినటువంటి పరిశుద్ధ దినములో విమోచన అనేటువంటి మాటను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ దినాన చదవబడినటువంటి లేఖన భాగాలు మనము గమనించినప్పుడు, ఈ పాత నిబంధన లేఖన భాగములో ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీల ప్రజలు వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి జీవితమును బట్టి ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట, ఈ లోకములో ఏది కూడా మానవ జీవితమును బాగు చేయలేదు, కానీ బాగు చేయవాడవు, రక్షించగలిగినటువంటి వాడవు నీవే కనుక నేను నిన్ను స్తోత్రిస్తూ ఉన్నాను, నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను, నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని నేను దేవునిని కొనియాడుతూ ఉన్నానని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, దేవుని మందిరం జీవ జలపు ఊట, ఈ జీవ జలమును వారు విసర్జించుచూ ఉన్నారు, త్రోసివేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో
భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎలాగా ఉన్నారు అంటే, వారు ఇసుక మీద పేరు రాయబడినటువంటి వారుగా ఉన్నారు. ఇసుక మీద చాలా చక్కగా అప్పుడప్పుడు మనము నదీ తీరాలలో, సముద్ర తీర ప్రాంతాలలో, లేకపోతే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నటువంటి సమయాలలో చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే, అందమైనటువంటి గృహాలు కట్టుకొని వారు చక్కగా వారికి వచ్చినటువంటి రీతిగా చిన్న చిన్న ఆట వస్తువులు తయారు చేసుకొని వాటిని చూచి చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ అవి ఊరకనే పడిపోతాయి. అలాగనే వారి భక్తి ఎలాగా ఉంది అంటే, తాత్కాలికమైనటువంటిదిగా కనబడుతూ ఉంది. కాబట్టి నీవైతే స్వస్థతపరచువాడవు, నీవు నన్ను స్వస్థతపరచుము. నిజమే కదా ప్రియులారా, దేవుని స్వస్థత కార్యము జరిగించకపోతే మన జీవితాలలో మనము స్వస్థతను పొందించబడే వారం కాదు. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆధ్యాత్మిక, శారీరక. ప్రతివాడు కూడా, ప్రవక్తన యెషయా తెలుపుతాడు, ప్రతివాడు కూడా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెమైనను స్వస్థత లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము మన విశ్వాస స్థితిని మనము పరిశీలన చేసుకొని, దేవుడు మన ఎడల నీవు నన్ను స్వస్థతపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే. ప్రియులారా, చదవడం చెప్పటం తేలిక, కానీ క్రియ అనేటువంటిది చాలా కష్టమైంది కదండి. క్రియ అనేటువంటిది చాలా కష్టమైంది. మనము మన శరీర రుగ్మతలను పోగొట్టుకొనడానికి ఎంత ధనాన్నైనా వెచ్చిస్తాం, లక్షలు వెచ్చిస్తాం. కానీ నిరంతరము మనలను కాపాడుతూ ఉన్నటువంటి ప్రభువుకు మన స్థితి, మన సేవా జీవితం, మన విశ్వాస జీవితం ఎలాగ ఉందో ఎన్నడైనా మనము పరిశీలన చేసుకున్నామా? ఎన్నడైనా మనము ఆలోచన చేశామా? నీవు నన్ను రక్షించు, నీవు నన్ను రక్షించు. నీవు రక్షించకపోతే నేను రక్షించబడలేను. కాబట్టి నువ్వు నన్ను స్వస్థతపరచుము, నేను స్వస్థత నొందేదను. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను మనం ఒక్కసారి ఆధ్యాత్మికంగా పరిశీలన చేసుకోవాలి. పై మాటలు, పై భక్తి కాదు, కానీ మన భక్తి దేవునిలో బలపరచబడాలి. కీర్తనల గ్రంథం 6వ సంకీర్తన 2వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నేను కృషించి ఉన్నాను, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయ. నేను కృషించిపోతున్నాను, దినదినము పడిపోతూ ఉన్నాను, కృషించిపోతున్నాను. కానీ నేను క్రీస్తు కోసమే జీవిస్తూ ఉన్నాను. కీర్తనకారుడు, నేను కృషించిపోతున్నాను. ప్రియమైనటువంటి వారిలో, దేవుడు మనలను నిత్యము ఆయన రక్షణ కవచములో, ఆయన భద్రతలో, ఆయన విమోచనలో నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉన్నటువంటి విధానమును బట్టి మనము దేవుని సన్నిధానములో ఎలాగూ ఉన్నాం, ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నామో పరిశీలన చేసుకుని వలని ఇది నా లేఖన
పాత నిబంధన వాక్య భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, పత్రిక లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే పత్రికా లేఖన భాగము ఈ అధ్యాయము తెలియబడినటువంటి క్రైస్తవుడు లేడు కదండి. ఇది చాలా పర్యాయాలు మనము చదివినటువంటి లేఖన భాగం. నేటి దినాన మీతో క్రైస్తవ్యము సేవా దృక్పథము అనేటువంటి మాటను కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ్యము క్రీస్తును కలిగినటువంటి వాడు, క్రీస్తును ఎరిగినటువంటి వాడు, క్రీస్తులో జీవించేటువంటి వాడు, క్రీస్తును అంగీకరించినటువంటి వాడు, క్రీస్తుతో నడుచుచున్నటువంటి వాడు, క్రీస్తును వెంబడించినటువంటి వాడు ఎలాగా ఉండాలో నేటి దినములో దేవుని లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ మనము గమనించిన వారమైతే అపోస్తలుల కార్య గ్రంథములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదవబడినటువంటి ఈ లేఖన భాగములో పగలు 3 గంటల సమయములో దేవాలయమునకు వెళుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. దేవాలయమునకు వెళుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు దేవాలయము బయట వాడు భిక్షాటన చేస్తూ దేవాలయపు ద్వారము వద్ద ఉంటూ ఉన్నాడు. పుట్టినది మొదలుకొని దేవాలయం దగ్గర ఉంటూ ఉన్నాడు, కానీ దేవాలయములోనికి ప్రవేశించటం లేదు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, మీరు కాళ్ళుండియు నడవలేరు, మీరు కాళ్ళుండియు నడవలేరు, నోరుండియు పాడలేరు, కన్నులుండియు చూడలేరు అని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. ఈ కుంటివాడు అనగా నడవలేనటువంటి వాడు నేటి క్రైస్తవ సంఘములో ఎంతోమంది దేవుని సన్నిధికి నడవలేనటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవులు వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది, మిమ్మలను బట్టి నా నామము క్రైస్తవ వేతల మధ్య దూషించబడతా ఉంది. ప్రియులారా, దేవాలయమునకు వస్తే రానున్న దినాలలో ఒక కరువు వస్తుంది. ప్రియులారా, ఆ కరువు ఏమిటి అంటే ఆమోసు గ్రంథాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఆమోసు గ్రంథంని మనం ఒకసారి గమనించిన వారమైతే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఆమోసు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, రాబోతున్నటువంటి దినాలలో కరువు సంభవించును. ఇది శారీరకమైనటువంటి కరువు కాదు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రియులారా, రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట విననటువంటి దినాలు రాబోతావన్న జాగ్రత్త. దేవుని వాక్యము విననటువంటి పరిస్థితులలోనికి మనము ప్రవేశించబోతున్నాము, జాగ్రత్త. ప్రియులారా, నీకు ఆరోగ్యం ఉందని దేవుడు నీకు శక్తిని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు సమస్తం ఇచ్చినప్పుడు నువ్వు ఏదో ఒక సాకు చెప్పి నీవు దేవుని సన్నిధికి రాలేనటువంటి నడవలేనటువంటి పరిస్థితులలో ఉన్నవేమో జ్ఞాపకం చేసుకో. నేను మీకు గత కాలంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను, జరిగినటువంటి నిజ సంఘటన. ప్రియులారా, ఏంటి ఆ సంఘటన అంటే ఇలాగనే 2099వ సంవత్సరం
1998 సంవత్సరాలలో ఒక గ్రామంలో నా స్నేహితుడు చేస్తున్నటువంటి పరిచర్యలో ఆ చర్చి ఎదురుగా ఉన్నటువంటి ఒక అతను బాగా తాగి ఆ చర్చి వైరు కరెంటును కట్ చేసి ఇష్టానుసారంగా ఆయన తిట్టడం ప్రారంభించాడు. పాస్టర్ గారిని సంఘస్థులను పెద్దలను తన ఇష్టం వచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. కానీ ఎవ్వరూ కూడా ఏమీ అనలేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను కూడా ఉన్నా అక్కడ. అతను పిలిచాను. ఏంట్రా నువ్వు మాట్లాడింది అంటే, ఏదైనా మాట్లాడుతానన్నాడు. నేను ఇలాగనే క్యాసిక్లో ఉన్నాను. అతనితో చెప్పా, ఏదో ఒక రోజు నీవు దేవాలయమునకు తీసుకువెళ్ళండి అని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున నిన్ను తీసుకువెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజు నీవు చస్తావు అని చెప్పా. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసామన్నారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని వాడు అజ్ఞాని వలె కాక జ్ఞానం కలిగి నడుచుకునేటువంటి వాడు. ప్రియులారా, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. దేవునిని ఆరాధించడానికి నీకు శక్తినిచ్చాడు. లోకములో లోకాశలతో నీవు నింపబడి దేవుని మందిరములో జీవించలేని పరిస్థితి. దేవాలయమునకు వెళ్ళాలని ఆశ అయితే ఇప్పుడు ఉన్నది, కానీ నడవలేని పరిస్థితి. ప్రియులారా, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు నీవెలాగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, తినుము త్రాగము సుఖించుమని నీవు దేవునికి వ్యతిరేకత కలిగి నీ బిడ్డలకు కావలసినది, నీకు కావలసినది నీవు సంపాదించుకొనడానికి ప్రయాసపడుతున్నా, కానీ దేవుని చిత్తమును ఎరిగి నీవు జీవించలేక ఉండినటువంటి దినాలలో రానున్నటువంటి భయంకరమైన పరిస్థితులు నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడేటువంటి దినాలలోనికి ప్రవేశించబోతా ఉన్నారని హెచ్చరిక చేయబడతా ఉంది. ప్రియులారా, అయితే ప్రియులారా, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అదే గ్రామానికి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాడు నన్ను చూస్తూ ఉన్నాడు. నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్పింది నేను మరలా జ్ఞాపకం చేయటం లేదు. ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయింది. తాడేపల్లి టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని కృంగదీసింది. చివరికి తన శరీరం అంతా కూడా నీరు నింపబడి తన భార్య దగ్గర నుండి చుట్టుప్రక్కల వాళ్ళందరూ అన్నదమ్మను కూడా పిలిచి, నన్ను ఒక్కసారి దేవాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళండి. దేవాలయపు గ్రామాలలో దేవాలయాల దగ్గర అరుగులు ఉంటాయి. ఆ అరుగు మీద పండేయండి నన్ను. ఒకసారి తెచ్చారు మంచం మీద. ఇక రెండోసారి తీసుకురావడానికి ఎవరు కూడా సహకరించలేదు. ప్రియులారా, వాళ్ళ భార్య వచ్చింది. అయ్యా ఒక్కసారి ఇంటికి వస్తావంటే నేను పెద్దలను తీసుకుని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు చెప్పాడు, నేను మనోహర్ గారి టైంలో పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తుంటే నేను తీగలు కట్ చేశాను, వైర్ కట్ చేశా. కుమార్ పాస్టర్ గారు చెప్పాడు, ఒకరోజు నీవు దేవాలయానికి తీసుకెళ్ళని జనం అడుగుతారు, నిన్నెవడు తీసుకెళ్ళలేడంటే ఇది జరగటానికి 6 సంవత్సరాలు పట్టింది. నన్ను క్షమించండి అని మీరు ప్రార్థన చేయండి అని బ్రతిమలాడాడు. ప్రియులారా, నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? దేవుడు మనకు సమయమునిస్తే, దేవుడు మనకు శక్తినిస్తే, దేవుడు మనకు ఆరోగ్యమునిస్తే, దేవునిని ఆరాధించలేనటువంటి బలహీనులముగా ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పుట్టినది మొదలుకున్నటువంటి వాడు వీడు ఎలాంటి వాడంటే
కాళ్ళు లేనటువంటి వాడు, నడవలేనటువంటి వాడు. ప్రియులారా, ఈ దినాన మనం ఎలాగ ఉన్నాం? కాళ్ళుండి కూడా దేవుని వద్దకు నడవలేని స్థితిలో ఒకవేళ ఉన్నామేమో పరిశీలన చేసుకున్న వలన ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన సమయం యూదుల ఆచార ప్రకారం యూదులు దినమునకు ముమ్మారు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించేటువంటి వారు. ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి అనేక మంది దేవాలయమునకు వెళుతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మన జీవితాలలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉందా? మన విశ్వాసతలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఉన్నదా? మన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధానములో కనబడవలనటువంటి ఆలోచన ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మనలను మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధికి 42వ కీర్తనలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిదను, నేనెప్పుడు దేవుని సన్నిధానములో కనబడేదను, నేను దేవుని సన్నిధికి వెళ్ళవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది, తృష్ణగొనుచు ఉంది. ప్రియులారా, కానీ ఈ బలహీనుడు ఎలాగా ఉన్నాడంటే నడవలేనటువంటి వాడు. ఎక్కడికి నడవలేనటువంటి వాడు అండి? మోసుకొని వస్తున్నారు దేవాలయం దగ్గరికి. మోసుకొని దేవాలయం దగ్గరకు వస్తున్నటువంటి వారు ఆ మోసుకొని దేవాలయములోనికి వారిని తీసుకొని వెళ్ళలేరా? దేవాలయం దగ్గర దాకా మోసుకొస్తున్నారు, దేవాలయంలోనికి వారిని తీసుకొని వెళ్ళలేరా? వారిని ఎందుకు దేవాలయం దగ్గరకు తీసుకొని వస్తున్నారంటే వాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. వాడు ఆ దేవాలయంలోనికి ప్రవేశించేటువంటి వారి దగ్గర అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. మనము భిక్షాటన చేసేటువంటి వాళ్ళని చాలా సులువుగా చేస్తాం, వారిని చాలా చేదరించుకుంటాం కదండి. కొన్ని పర్యాయాలు భిక్షాటకులు వారు మరణిస్తే వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము కోట్లలో ఉన్నటువంటి సందర్భాలు ఎంతో మందిని చూశాం. ప్రియులారా, నాకు తెలిసిన ఒక మాట పోయినసారి చెప్పాను. ఏంటంటే తాడేపల్లి అనేటువంటి గ్రామంలో బొంబాయిలో భిక్షాటన చేసి సంవత్సరానికి ఒకసారి ఆ ఊరు వస్తాడు. ఆ భిక్షాటన చేసి సంపాదించుకున్నటువంటి కొన్ని లక్షల రూపాయలు ఆయన ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఒక నెల 2 నెలలు ఉండి ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు చర్చెస్ కడతా ఉంటేనో బిడ్డలు చదువుకుంటేనో తనకంటే ఇంకా లేనటువంటి వారికినో దాన ధర్మాలు చేసి వెళ్ళిపోతాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. పాస్టర్ గారు వాళ్ళు కుంచినపల్లిలో మేము చర్చి నిర్మాణం చేస్తున్నప్పుడు భిక్షం ఎత్తుకునేటువంటి ఆయన దగ్గర ఏముంటుందిలే, ఆయన ఎందుకు అడగడం అంటే ఆయన లైబ్రరీలో పండుకొని ఆయనే పిలిచి దేవాలయానికి నా వంతు అని ఆయన తన కానుక ఇచ్చాడు. మేము ఆశ్చర్యపోయాం. మనం పేపర్లో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. భిక్షాటన చేస్తున్నట్టు ఇతని రక్త సంబంధికులు దేవాలయం దగ్గర తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇతడు భిక్షాటన ద్వారా గొప్ప ధనవంతుడిగా ఎంచబడి ఉంటాడు, బాగా ధనాన్ని సంపాదించినటువంటి వాడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, ప్రార్థనకు వచ్చేటువంటి వారు పుట్టినది మొదలుకొని అక్కడ భిక్షాటన చేసేటువంటి వానికి బాగా తెలుసు. ఎవరెవరు వస్తూ ఉన్నారో, ఎవరెవరు వెళతారో బాగా తెలుసు. కానీ ఆ ప్రార్థన సమయంలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి 2 వ్యక్తులను చూస్తున్నాడు. ఎలాగ చూచారు అంటే వారిని తేరి చూచాడు. ప్రియులారా, వారిని తేరి చూచాడు అనగా వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని ఒక విధంగా. అప్పుడప్పుడు పిల్లలు మనల్ని ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వలేనప్పుడు మనం కాదన్న తర్వాత వాళ్ళు ఒకలాగా చూస్తారు.
చిన్న ముఖం వేసుకొని, లేతే ఆ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో చూచినప్పుడు ఆ తల్లిదండ్రులకు మనసు కరిగి వెంటనే వారికి కావలసినది ఇవ్వటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పేతురు, యోహానులు కూడా దేవాలయమునకు ప్రార్థనకు వెళుతున్నారు. ప్రార్థన విశిష్టత తెలుసుకొనినటువంటి వాడు, సమయమనక అసమయమనక దేవునిని ఆరాధించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వాడు. ప్రియులరా, ప్రార్థనకు వెళుతున్నటువంటి ఆ సమయంలో వారి వైపు తేరి చూడటం ప్రారంభించాడు. తేరి చూచుట గమనించినటువంటి పేతురు, యోహానులు చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తారు. ప్రియులరా, 3వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదేదో నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి, నాకు కలిగినదేదో నీకు ఇస్తున్నాను. నాకేం కలిగిందో వారేం కలిగి ఉన్నారు? ఏం కలిగి ఉన్నారండి? వెండి బంగారాలు మా యొద్ద లేవు, ధనధాన్యములు మా యొద్ద లేవు, కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం అన్నప్పుడు వాడు అనుకొని ఉంటాడు, వెండి బంగారం లేక, ధనం లేక ఇంకేం ఇస్తారబ్బా వీళ్ళు. ఊహించనటువంటి జీవితం, ఊహించినటువంటి ఒక గొప్ప కార్యం, నడవలేని వాని జీవితం. వాడు నడవలేనప్పుడు ఎలాగ ఉన్నాడు అంటే, భిక్షాటన చేస్తూ ధనాన్ని సంపాదించాడు. ధన సంపాదన కోసమే తన రక్త సంబంధికులు దేవాలయం దగ్గరకు తీసుకొచ్చారు. ప్రియులరా, మాకు కలిగినదేదో అదే ఇస్తూ ఉన్నాం. మనము కలిగినది సమర్పణ దేవునికి మనం ఇస్తూ ఉన్నామా? దానిలో కూడా అననీయ, సప్పీరాలు చాలా మంది ఉన్నారు. ప్రియులరా, మనకు కలిగినటువంటిది ఇవ్వటములో పిసినతనాన్ని కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, నాకు కలిగినది సహాయము చేయటానికి ఆశ కలిగినటువంటి వాడు. క్రైస్తవుడు అనగా ఇతరులకు సహాయము చేసేవాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును ఇతరులకు చేయండి. ప్రియులరా, నాకు కలిగినదేదో అదే నీకు ఇస్తున్నాను. అదేమనగా, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడండి? మనమైతే మనకేదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే తెగ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి దాన్ని పొందుకున్న తర్వాత, లేకపోతే స్వస్థత పొందిన తర్వాత, అయ్యో నాకు డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళకపోతే లీవ్ ఇయ్యరు, మళ్ళీ నాకు బాధ కలిగిద్దని డ్యూటీకి వెళ్తాం. లేదా వెళ్ళొచ్చిన దేవాలయానికి ఇప్పుడు అడిగే దేవుడు ఉండడంటే మొత్తం అంతా తిరిగి వస్తాం కదండి. దేవుడు మన పట్ల కార్యములు జరిగిస్తే పైకి పెదవులకి చెబుతాం, అమ్మ దేవుడి దేవాల కాపాడబడ్డామండి, మీకు పాపమగునుగాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీకు పాపమగునుగాక. ప్రియులరా, నడవలేని వాడు ఎప్పుడైతే దిగ్గున లేచాడో లేచినటువంటి వాడు ఏం చేశాడో, లేచినటువంటి వాడు ఏం చేశాడు? 8వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు. ఏం చేశాడంటండి? వాడు లేచి నడుచుచు గంతులు వేస్తూ ఉల్లాసముతో, ఆనందముతో, ఉత్సాహముతో గంతులు వేస్తూ వారితో కలిసి, ఇంతకాలము నన్ను
నా స్నేహితులు, నా బంధువులు దేవాలయం దగ్గర తీసుకుని వచ్చి వారి పోషణార్థమై నన్ను కూర్చుని పెట్టారే, కానీ ఏనాడు కూడా నన్ను దేవాలయములోనికి తీసుకుని పోలేదు. ఈ దినమైతే నేను దేవాలయమునకు వెళ్ళడానికి చీలమండలము నుండి శక్తిని పొందినటువంటి నేను దేవునిని ఆరాధించాలి. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి అనేటువంటి మాట. వాడు లేచి ప్రియులారా, నీవు లేచిన తర్వాత, లేచి అనగా సిద్ధపాటు, లేచి నెహెమియా లేచి కాలిపోయిన ప్రాకారములను కడుతూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఉదయం లేచిన తర్వాత మన సిద్ధపాటు ఎలాగ ఉంది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నీవు సిద్ధపడాలి. నువ్వు లేచి ఈరోజు ఏం టిఫిన్ చేద్దామా, ఈరోజు ఏం బిర్యానీ చేద్దామా, ఈరోజు ఏం తయారు చేద్దామనే ఆలోచన తప్ప, ఏమి తిందామా అనే తప్ప, నేను లేచి మొదట దేవుని దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి వారు ఎంతమంది? వాడు లేచి వారితో కలిసి, ఎన్నడైనా అమ్మో టిఫిన్ చేయకపోతే గ్యాస్ వస్తుందండి, టిఫిన్ చేయకపోతే ఆకలి వస్తుందండి, అమ్మో నేను టిఫిన్ చేయకపోతే తినడానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రార్థనకి ఇవ్వం. ఇది మానవ నైజం. నేను చెప్తా ఉంటా కదా, కొద్ది ప్రార్థన, చిన్న మాట, చిన్న పాట, ఆమేన్, చాలయ్యా భోజనాలు పెట్టు. ప్రియులారా, ఇతను లేచి దేవునిని స్తుతించాడు. నువ్వు లేచిన వెంటనే దేవునిని స్తుతిస్తున్నావా? నువ్వు లేచి దేవునిని ఆరాధిస్తూ ఉన్నావా? వారు పట్టుకుని, నువ్వు లేచి మాకు కలిగినదేదో అది నీకు ఇస్తూ ఉన్నాం. నీకు కలిగినది ఇతరులకు సహాయము చేయటమే క్రైస్తవ దృక్పథం, క్రైస్తవ జీవితం. కాబట్టి ప్రియులరా, ఇతడు ప్రార్థనా సమయంలో జరిగిన సంఘటన, నడవలేని స్థితిలో భిక్షాటన చేస్తున్నటువంటి వీడు, ధనాన్ని సంపాదించుకునేటువంటి వీడు తేరు చూచి ఏది బలహీనతో ఆ బలహీనతను తీసివేసుకుని దేవునిని ఆరాధించాడు. ఇది నా దేవాలయంలో ఉన్నా, దేవాలయం వెలపటి ఉన్నా, వింటూ ఉన్నా, ఒకవేళ దేవాలయానికి రాలేని పరిస్థితులలో ప్రియులారా జీవిస్తూ ఉన్నా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దేవుని వద్దకు రారు, కానీ దేవాలయం మొత్తం అధికారం మాకే అనేటువంటి వారు కూడా నేటి క్రైస్తవ సమాజములో లేకపోలేదు. ఆ కుటుంబాలు విస్తరించబడవు, ఆ కుటుంబాలు దీవించబడవు. జాగ్రత్త ప్రియులరా, పుట్టినది మొదలుకొన్నవాడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని నామములో నడిపించారు. మనం చిన్న కీర్తన పుస్తకాలలో ఒక పాట పాడతాం. 219వ కీర్తనలో ఒక పాట పాడతాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడియుంటిని, లేవానెత్తుమో శుద్ధి చేయుమో, పొందనేమో
నీదు ప్రేమను లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియమైనటువంటి వారలారా, చేతితో పట్టుకున్నారు వారు శక్తిని దేవుని నామములో తనకిచ్చాడు. దేవుని బిడ్డలైన మనం ఇతరులను దేవుని శక్తిని వారికి అనుగ్రహించటానికి మనము శక్తిమంతులుగా ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన సువార్త లేఖన భాగంలో కొద్ది నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ దినాన చదవబడిన ఈ సువార్త లేఖన భాగంలో ఇక్కడ మనకు ఈ కథ, ఈ లేఖన భాగం మనందరికీ తెలిసింది. ఎక్కువసేపు నేను దీని మీద ధ్యానం చేయడం లేదు, కానీ యూదుల పండుగ ఒకటి వచ్చిన గనక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. 10 సంవత్సరాల మొదలు వారందరూ కూడా యూదుల పండుగలో తప్పనిసరిగా వారు పాల్గొనాల్సిందే. యూదుల పండుగలో తప్పక వారు పాల్గొనాల్సిందే. మనము ఎప్పుడు పాల్గొంటాం? మన పండగ ఏది అమ్మా? మన పండగ ఏది? మనం ఎప్పుడు పాల్గొంటాం? ఏంటి ఒక ప్రశ్న సమాధానం చెప్తారేమోనండి. యూదుల పండుగకు 10 సంవత్సరాలు వయసు కలిగిన వారి దగ్గర నుంచి అందరూ కూడా పాల్గొంటారు. మనం ఎప్పుడు పాల్గొంటాం? మన పండగ ఏది? ఎప్పుడు మన పండగ? క్రిస్మస్కి గుడికి వచ్చే టైం ఎక్కడ దొరికిద్ది మనకి? ఎప్పుడు? ఎవరో చెప్తా ఉన్నారు సెమీ క్రిస్మస్ అంటే సగం క్రైస్తవం కాబట్టి సెమీ క్రిస్మస్. ఆ రోజు ఎందుకు? పాపం పెద్దలు కష్టపడి తిట్లు తిని అట్టొకట భోజనాలు పెడతారు కాబట్టి, ఎంతమందికి భోజనాలు అయితే ప్రతి ఆదివారం నేనే పెడుతును. పెద్దలు కనుక అయ్యా చర్చికి వచ్చిన వాళ్ళు అందరికీ ప్రతి ఆదివారం భోజనాలు పెడదామంటే నేనే పెడుతును. మొత్తం ఎంతమంది ఉన్నామండి? భోజనం అనగానే 1000 మంది ఆర్డర్ వేసేది ఎప్పుడయ్యా అంటే సెమీ క్రిస్మస్. సగం క్రైస్తవులం, సగం ఆచారప్రాయాలు. ప్రియులరా, ఇక్కడ యూదులు ఈ పండగలకు, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, సమర్పణ పండుగలకు తప్పనిసరిగా వారు యెరూషలేము వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ శిష్యులను గురించి రాయలేదు. కానీ యేసు ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఆ సంఘటన, ఆయన యెరూషలేముకు వెళుతూ ఉండగా గొర్రెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బెతస్తా, ప్రియులరా, బెతస్తా అనేటువంటి మాటకు దయగల నిలయము లేక కనికరము గల నిలయము అనేటువంటి మాట హెబ్రీ పదము నుండి వాడబడినటువంటి మాటకు కనికరము గల నిలయం అని వాడబడింది. పండితుల యొక్క అభిప్రాయంలో క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఒక చిన్న గొయ్యి,
ఆ గొయ్యి చుట్టూ కట్టబడినటువంటి 5 మంటపాలు. ఈ 5 మంటపాలలో అనేక మంది రోగగ్రస్తులు వారు నివసిస్తూ ఉన్నారు. కానీ అక్కడ మరొక పండితుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏర్పడినటువంటి ఆ కుంట, నీటి మడుగు, ఆ నీటి మడుగు లోపల నుండి అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి మూలికలు ఆ నీటి ద్వారా ఆ నీటి కుంటలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు కదులుతూ ఉంటాయి. ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే అక్కడ దిగుతారో వారు స్వస్థత పొందుతారు అని మరొక పండితుని యొక్క అభిప్రాయం. అయితే బెతస్తా వైద్యశాలలో అక్కడ వైద్యుడు లేడు, నర్సు లేదు, కాంపౌండర్ లేడు, ఎవరు లేరు. అక్కడ ఒక నమ్మకంతో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. ఆ సమయంలో అక్కడ 38 సంవత్సరాల నుండి అనగా సుమారుగా ఒక 20 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడుగా మనం ఎంచుకుంటే, అతను 38 సంవత్సరాలు అంటే అతనికి 58-60 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ 38 సంవత్సరాలు అతడు అక్కడనే ఉంటున్నాడు. యేసును ప్రార్థన చేయలేదు, యేసును అడగలేదు, యేసును రమ్మని చెప్పలేదు, యేసు స్వస్థత పరుస్తాడని ఎన్నడూ కూడా ఊహించలేదు. కానీ ఒక దినాన జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన ఏమి అంటే, యేసు యెరూషలేమునకు యూదుల పండుగకు ప్రవేశించేటువంటి యేసు దగ్గర, ఆ బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాని దగ్గరికి ఆయన నడిచాడు. అతనికి తెలియదు ప్రియులారా, అతను ఎవరో అనుకుంటున్నాడు. కానీ వ్యాధిగ్రస్తుతో పడి ఉన్నటువంటి వాడు, స్వస్థత లేకుండా ఉన్నటువంటి వాడు యేసు నన్ను బాగు చేస్తాడని ఎన్నడూ కూడా ఊహించలే. యేసు నడుచుకొని అతని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అతనికి అస్వస్థత వచ్చింది? శోధనలు, బాధలు, వ్యాధులు ఎందుకు వస్తాయి? ఎందుకు అతడు అస్వస్థతకు గురైనాడు? ప్రియులారా, 14వ వచనం 5వ అధ్యాయం చూద్దాం. అటు తర్వాత దేవాలయములో వానిని చూచి స్వస్థత నొందితివి. ఏంటంటండి? ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఏం చేశాడంట అతను? పాపము. ఎందుకు వచ్చింది అతనికి అస్వస్థత? పాపము చేయుట ద్వారా అస్వస్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ అస్వస్థత కలిగినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, ఈ కనికరము గల ఇంటిలో కనికరాన్నే పొందుతూ ఉన్నాడు. ఎలాగా అండి? మనకు ఒక్క పూట 1 గంట భోజనానికి ఆలస్యమైతేనే ఇంట్లో వాళ్ళ మీద, ఆ యజమానురాల మీద, దాని మీద దీని మీద పెట్టి ప్లేట్లు పడేసి అవి చేసి గందరగోళం చేస్తాం కదండి. 1 గంట లేట్ అయితే. ప్రియులారా, 38 సంవత్సరాలు పోషింపబడటానికి అలవాటు పడ్డాడు.
అనగా సోమరితనాన్ని కలిగినటువంటి వాడుగా ఎంచబడ్డాడు. ఇతరులు నాకు అందిస్తారు. తండ్రి లేనప్పుడు బాధ్యత, తల్లి లేనప్పుడు ఆకలి విలువ ఏంటో తెలుస్తుంది. తండ్రి ఉంటే బాధ్యత తెలియదు, తల్లి ఉంటే ఆకలి తెలియదు. అమ్మ నేను క్లాస్కి వెళ్ళి వచ్చాను, ప్రాక్టికల్స్కి వెళ్ళి వచ్చాను, అన్నం పెట్టమనం కానీ ఆమె ఎంత పని చేసినా గబా గబా పిల్లలకి అన్నం వేసుకొచ్చి పెడుతుంది. ఆకలి విలువ తెలియదు తల్లి లేకపోతే. ఇతనికి కూడా 38 సంవత్సరాలు తనకు అన్ని అందిస్తూ ఉండటం బట్టి ఏమీ కూడా అర్థం కాలే. ఏం అర్థం కాలే. సోమరి వాడుగా ఉన్నాడు. రెండవది, పట్టుదల లేనటువంటి వాడు. అయ్యో నేను బాగుపడాలి, నేను శుద్ధీకరించబడాలి, ఇదిగో నేను స్వస్థత పొందాలనేటువంటి పట్టుదల లేనటువంటి వాడు. పెద్దలకు మాట చెప్తారు, పట్టరాదు పట్టు విడవరాదు, పట్టు విడుచుట కంటే ప్రాణం విడుచుట మేలు అని ఒక పద్యాన్ని చెప్తారు. ఇతరులు ఏం పట్టుదల ఉండాలి? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం, అనగా శ్రమ అయితే పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. ప్రియులారా, పట్టుదల లేకపోతే దేనిని సాధించలేం. పట్టుదల, ఇదిగో నేను మంచి ఉత్తీర్ణతను సాధించాలి, దేవునిలో ఆధ్యాత్మికంగా నేను బలపరచబడాలి, పట్టుదల. అందుకని కీర్తనకారుడు దావీదు అంటాడు, స్థిరమైన మనస్సును నూతనముగా నాకు పుట్టించుము. ప్రియమైనటువంటి వారలరా, ఐదవది ఏంటంటే సాకులు చెప్పేవాడు. యేసు అతని దగ్గరకు వచ్చాడు, అయ్యా స్వస్థత పొందగోరుతూ ఉన్నావా అని అడిగాడు. ఏం చెప్పాలండి? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర ఏం చెప్పాలి? ప్రియులరా, తన శరీరంలో ఉన్న బలహీనత యథార్థంగా చెప్పాలి. యేసు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? ఎందుకు అడిగాడు? తన నిస్సహాయ స్థితిని సహాయము చేయగలిగినటువంటి వాడవు నీవే. కీర్తనాకారుడు అంటున్నాడు, కొండల తట్టున కనులెత్తుచున్నాను, దేవా సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా నాకు సహాయం చేయి. ఆయన 38 సంవత్సరాల నుండి బలహీనుడై ఉన్నటువంటి వానిని బలపరచబడటానికి ఆయన దగ్గరికి నడిచాడు. నడిచి ఆయనను లేవనెత్తాడు. ప్రియులారా, మనము గమనించిన వారమైతే వాడు సాకులు చెప్పాడు. ఆదాము దగ్గరకు తండ్రి వచ్చాడు, ఆదామా ఏంటి పని చేసావంటే, అయ్యా తప్పైపోయిందయ్యా క్షమించు, మరి అన్నటికీ కూడా నేను ఈ పాపం చేయను అని చెప్పి ఉండాల్సింది. ఆదాం కూడా మనలాంటి వాడే కాబట్టి మనం కూడా ఏదైనా తప్పు చేస్తే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఒకదానికి ఇంకొకటి సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నోట్లో నుంచి వచ్చేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగములోనున్న సమస్తమా. అంతరంగంలో ఇంకా దాచు, లోపలేమో హృదయంలోమో అంత కంపు, కుళ్ళు, అసూయ, ద్వేషం, బయటికేమో తేనె వంటి తీయని మాటలు మనం పలుకుతాం. ఇది మనిషి నైజం. అందుకే సగం క్రైస్తవులు మనం. ప్రియులారా, ఇతను సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఆదాం కూడా సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఏమని సాకులు చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నువ్వు ఈ స్త్రీని ఇచ్చేవే, ఈ అమ్మాయిని చేయకుండా బాగుండేది కమ్మగా, ఈ అమ్మాయిని చేసిన దగ్గర నుంచి నాకు నా కొడుకు కాకుండా చేసింది అంటే మీరు అన్నారు అనుకోండి, మామూలుగా సమాజంలో అనుకుంటూ ఉంటారు, మన వాళ్ళు ఎవరు అనరు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మా కుటుంబాలు రెండయిందని అనుకుంటారండి. అంత వాళ్ళు ఎవరు లేరు. మీరు మంచివాళ్ళు, మీ అత్తగారిని పూల్లో పెట్టి చూస్తారు. ఎప్పుడు పూల్లో పెట్టి చూసేది? ఆ టైంలో
ఆ టైంలో పూల్లో పెట్టి చక్కగా అత్తయ్య నువ్వు ఉంటే ఎప్పుడు చచ్చావు, రోజు బ్రతికున్నప్పుడు ఎప్పుడు చేస్తావు అని అడిగినామే. ఆమె చనిపోయిన తర్వాత నువ్వు 4 రోజులు ఉంటే బాగుండేది అత్తయ్య. ఆ టైంలో పూలు పెట్టి చూస్తారు. ప్రియులారా, సాకులు చెబుతూ ఏదో ఒక రీతిగా మనలను మనము దూరం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఆదామంటున్నాడు, అయ్యో నువ్వు నాకు ఆ స్త్రీని ఉంటాడే. దేవుడు అడిగాడా? వీడు నిరుత్సాహపడి నేను ఒంటరిగా ఉన్నాను, తల్లిదండ్రుల దగ్గరకి పెళ్ళిడి వయసు వచ్చినోడు, నేను ఒంటరిగా ఉన్నాను, వాడు ఏకాంతంగా ఉన్నాడు, పద్దాక ఒక్కడే ఉంటున్నాడంటే అర్థం ఏంటి? ఓరి తెలివి లేని తండ్రులారా, తెలివి కలిగినటువంటి నా మాట వినండ్రా, నాకు పెళ్లి చేయండి అని చెప్పలేక వాళ్ళు ఏకాంతంగా సెల్ ఫోన్లు చూసుకుంటా ఒక గదిలో ఉంటా ఏమి పని పాట లేకుండా ఉంటారు. అంటే తల్లిదండ్రులు గుర్తెరిగి ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఆడి పెళ్లి కోసం విచారిస్తున్నటువంటి వానితో ప్రభు పెళ్లి చేస్తే, తప్పిదం చేస్తే అడుగుతుంటే సాగు చెప్తా ఉన్నాడు. అంటే నేను అన్ని ఇచ్చానండి, టైం ప్రకారం చేయదేమే, అసలు జీవితంలో లేదు, చేయదు, అంతే. సాకులు చెప్పేటువంటి వాడు. అయ్యో నేను బాగుపడాలని ఉంది కానీ నన్ను ఎవ్వడు నీటిలో దించేవాడు లేడు. నీటిలో దించకపోతే 38 సంవత్సరాలు నువ్వు బ్రతికి ఉన్నావంటే అన్నం లేకుండా అది సాధ్యమేనండి? కానీ ప్రియులరా, ఈ దినాన ఈ బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడు దేనికి సాదృశ్యంగా 38 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచినటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ 5 మంటపాలు, 5 కాండాలు పాపమేంటో తెలియజేయబడును కానీ పాపము నుండి విమోచించేటువంటి వాడు యేసు. ప్రియులరా, ఈ దినాన మన రోగములు, మన బాధలు, మన అతిక్రమమును బట్టి మనకు సంభవిస్తాయనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మనము చేయవలసిన ప్రార్థన, నీవు నన్ను రక్షించు, నేను రక్షించబడదు. ఆ రక్షకుడైన యేసు నిన్ను నన్ను బలపరచటానికి ఆయన ఈ దినాన మన దగ్గరకు నడిచాడు. 38 సంవత్సరాల నుండి బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి వారిని బాగు చేసిన వాడు నిన్ను నన్ను బాగు చేయటానికి ఆయన మన దగ్గరకు వస్తే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ మనం ఎలాగున్నాం, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరము వినటానికి సిద్ధమా? ఎంతసేపు నిలువా పెట్టి ఏటిల్తోరతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏటిల్తోరతని, నాత ఎంత దయతో పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను, నాత ఎంత దయతో పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను, హృదయమనెడు తలుపునాద యేసునాదును, హృదయమనెడు తలుపు యేసునాదుండు, నిలచి సదాయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదాయుడగుచు తాటుచుండు సకల విధములను. యేసు వచ్చాడు, యేసు పిలిచాడు, యేసు లేవనెత్తాడు, యేసు శుద్ధీకరించాడు. అంత మాత్రమే కాదు, నీ పరుపునెత్తుకొని నీ చాప చుట్టుకొని నువ్వు వెళ్ళు. పరుపు సోమరితనానికి సాదృశ్యం. ఇంతకాలము మోసిన పరుపు, దానిని కూడా నీవు మోయి. ప్రియులరా, ఈ దినాన మనలో ఉన్నటువంటి ఈ బలహీనతలను తీసివేసుకొని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో
ఓపికగా పరిగెత్తుతూ నేను మీకు చేసిన ప్రకారము మీరు ఇతరులకు చేయండి. కాబట్టి ఈ దిన లేఖన భాగంలో క్రైస్తవ్యము సేవా దృక్పథము, ఇట్టి సేవ మనమందరమును కలిగి అనేక మందిని దేవుని వద్దకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీకును మీ తలంపులకును మీ హృదయములకు కావలుండి నడిపించునుగాక. ఆమేన్.